చెప్పుకున్నాం ప్లస్ ప్రదర్శకతో పాటు ఇంకొన్ని వీడియోస్ చెప్పుకున్నాం. అవేంటంటే ఏ కంట్రీ నుంచి ఏమేమి తీసుకున్నాం మనం చెప్పుకున్నాం. ఈరోజు ఏంటంటే అండి స్టార్టింగ్లో 1950 జనవరి 26న రాజ్యాంగం ఏర్పడినప్పుడు మనకున్న ప్రకరణలు, మనకున్న భావాలు, మనకున్న భాగాలు, మనకున్న షెడ్యూల్డ్ ఎన్ని అంటే 8 షెడ్యూల్డ్, 395 ఆర్టికల్స్, 22 భాగాలు ఆర్టికల్స్ షెడ్యూల్డ్ ఎన్నండి 8 షెడ్యూల్, 395, 22 భాగాలు. కానీ ఇప్పుడు 12 షెడ్యూళ్ళు, 468 ఆర్టికల్స్ ప్లస్ ఉప ఆర్టికల్తో సహా కలిపి 468 ఆర్టికల్స్ ప్రజెంట్ ఉపశీర్షికలతో సహా ఆర్టికల్స్తో సహా ఆర్టికల్స్ 25 భాగాలు. సో అసలు ఈ 12 షెడ్యూళ్ళ గురించి 8 షెడ్యూళ్ళ గురించి చెప్పుకుందాం ఈరోజు. ఇది చెప్పి అయిపోగానే మనం వచ్చేసి 12 షెడ్యూల్, మనకున్న షెడ్యూల్డ్ 12 షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్ తెలుగులో ఫస్ట్ షెడ్యూల్ నెంబర్ 1. ఈ షెడ్యూల్ నెంబర్ ఏం తెలియజేస్తుంది? భారతదేశ భూభాగ పరిధి మరియు భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందని చెబుతుంది అనమాట. ఏం చెబుతుంది అంటే మన భారతదేశ భూభాగ పరిధి, మన భారతదేశపు భూభాగ పరిధి ఉంది కదండి, అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందో చెబుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్, ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్, ఈ లెంత్తో సహా మనం ఉన్న పరిధి మొత్తం చెబుతుంది. దీంతో సహా ఈ చిట్ట చివరి ప్రాంతాలు కూడా మనవి, ఇక్కడ మనవి, ఈ సరిహద్దు మనవి. మనం చెప్పుకుంటా చూసారండి, మన పొలాలు, మన స్థలాలు, అలా ఈ మొత్తం మన ఏం చెబుతుంది అనమాట. ఇక్కడి నుంచి ఇక్కడికి 2933 కిలోమీటర్లు అండ్ 3214 కిలోమీటర్స్. ఇటు నుంచి ఇటు ఏమో ఈ కిలోమీటర్స్ అండి, ఇటు నుంచి ఇటుకేమో ఈ కిలోమీటర్స్. నార్త్ టు సౌత్, వెస్ట్ టు ఈస్ట్. సో ఇది చదువుతుంది అనమాట. దీంతో పాటు మనకి 29 రాష్ట్రాలు ప్రస్తుతం 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఏంటండి, 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల గురించి తెలియజేస్తుంది. మన భారత రాజ్యాంగంలో భారతదేశం గురించి ఏముందంటే స్టేట్స్, ద యూనిటీ ఆఫ్ ద స్టేట్స్, స్టేట్స్ ఆఫ్ ద యూనిటీ అని ఉంటుంది అనమాట. యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అని చెప్పింది ఎవరండి? అంబేద్కర్. చాలా ఇంపార్టెంట్. అంబేద్కర్ రాజ్యాంగంలో భారతదేశం ఎలా ఉండేది అంటే ఇండియన్ యునైటెడ్ స్టేట్స్ అలాగూ, యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ అలాగూ ఇండియన్ కూడా యూనియన్ స్టేట్స్ అనమాట. ఇది రాష్ట్రాల సమూహమే ఇండియా, ఎందుకంటే మన సమాఖ్య వ్యవస్థ. దాంతోపాటు భారతదేశాన్ని భారత్ మరియు ఇండియా అని సంబోధిస్తారు. భారత రాజ్యాంగంలో మనకి 29 రాష్ట్రాలు ఉన్నాయి ప్రస్తుతం, 7 కేంద్ర ప్రాంతాలు ఉన్నాయి. యూనియన్ ఆఫ్ ద స్టేట్స్ అని పిలుస్తాం. దానికి అంబేద్కర్ మొట్టమొదటిసారి పిలవడం జరిగింది. మన యొక్క పరిధి ఈ విధంగా ఉందన్నమాట. ఏం చెబుతుంది ఇది? షెడ్యూల్ నెంబర్ 1లో మనకున్న 12 షెడ్యూల్స్లో షెడ్యూల్ నెంబర్ 1 భారతదేశ భూభాగ పరిధి గురించి చూపిస్తుంది అనమాట. దీంతో పాటు షెడ్యూల్ 1లోనే ఆర్టికల్ 1 చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 1 ఏం చెబుతుందయ్యా అంటే, ఇప్పుడు మనం చెప్పుకునే మొత్తం ఆర్టికల్ 1 కింద చెప్పుకోవచ్చు. భారతదేశ భూభాగ పరిధి 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు మరియు యూనియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారని చెప్తారు. ఆర్టికల్ 2 మన దేశంలో భారతదేశ భూభాగ పరిధిలో
వేరే దేశాన్ని కలపచ్చు లేదా మన దేశాన్ని వేరే వాళ్ళకి దానం చేయొచ్చు. విలీనం లేదా విలీనం లేదా విలీనం లేదా దానం. విలీనం లేదా దానం. ఏంటంటే దానం చేసేది కాశ్మీర్ దానం చేస్తామా, లేకపోతే కింద ఉన్న తమిళనాడు దానం చేస్తాం శ్రీలంక కాదండి. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 1960లో బేరుబారి తెలుసుగా. బేరుబారి 1960లో బేరుబారి కేసు. బేరుబారి కేసు ఏం లేదండి, విడిపోతున్నప్పుడు భారతదేశ గవర్నమెంట్ నెహ్రూ గారును పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే అండి, ఎవరికి కూడా భారతదేశ సరిహద్దులు తెలియని వాళ్ళని పంపిద్దాం. బేరుబారి కేసులో ఏం జరిగిందంటే భారతదేశ సరిహద్దుల గురించి తెలియని వాళ్ళని పంపిద్దాం అనేది భారతదేశంలో ఉంటుంది. కానీ రాతపూర్వకంగా ఉండదు. రాతపూర్వకంగా ఇది భారతదేశంలో ఉండదు. రాతపూర్వకంగా ఇది భారతదేశంలో ఉండదండి. కానీ ఇది భారతదేశంలో ఉన్న ప్రదేశమే, పశ్చిమ బెంగాల్ ఆ ఏరియాలో ఉంటుంది అనమాట. కానీ ఇది రాతపూర్వకంగా ఉండదు. సో ఏం చదువుతుంది అంటే ఇప్పుడు పాకిస్తాన్ కోర్టుకు వెళ్తుంది. సో కోర్టుకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇచ్చేయడం జరిగింది. ఏమి చేసేయడం జరిగింది? ఈ ప్లేస్ని ఇచ్చేయడం జరిగింది. మనం భారతదేశం నుంచి బేరుబారి అనే ప్రదేశాన్ని పాకిస్తాన్కి ఇచ్చాము. పాకిస్తాన్ ఇక్కడ కదండి ఉండేది, తలపైన ఇక్కడ కదండి ఉండేది. పాకిస్తాను ఇక్కడ కదండి ఉండేది, మీరేంది పశ్చిమ బెంగాల్ ఇక్కడ కదా ఉండేది, పాకిస్తాన్ ఏరియా కదా ఉండేది, వాడు కాశ్మీర్ కదా అడిగేది, బేరుబారి ఇక్కడ కదా ఉండేది ఏంటంటున్నారు కదా. ఇక్కడ మొత్తం ఇది మొత్తం బంగ్లాదేశ్ కదండి, తూర్పు బంగ్లాదేశ్ అంటే తూర్పు పాకిస్తాన్ అనేవాళ్ళు. సో బిఫోర్ ఇప్పుడున్న బంగ్లాదేశ్ ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ అండి. సో బంగ్లాదేశ్ వాళ్ళు పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆటోమేటిక్గా ఇది మొత్తం వాళ్ళు తీసుకున్నారు. ఆ తర్వాత సో బేరుబారి ఇండియా నుంచి వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఎప్పుడు 1969వ రాజ్యాంగ సవరణ. 9వ రాజ్యాంగ సవరణ ఇది కూడా ఆర్టికల్ 2లోనే వచ్చింది. మరియు 1947 స్వాతంత్రం ఆ సమయంలోనే స్వాతంత్ర సమయంలో ఏం జరిగిందంటే స్వాతంత్ర సమయంలో సిక్కిం యొక్క రాజు ఏం చేస్తారంటే అండి, మన దేశ ప్రజలు ఏం చేస్తారంటే వారి స్వాతంత్రం వస్తుంది, మీరు ఆ మూలం ఉంటారు కదా, మన దేశంలో కలుపుకుంటారని అడుగుతారు. వాడేం చెప్పరు ఆ రాజు. ఏ వంశస్థుడు రాజు అంటే చోగ్యల్ చాలా ఇంపార్టెంట్. చోగ్యల్ సిక్కిం రాజు చాలా ఇంపార్టెంట్. సిక్కిం రాజు గ్రూప్స్లో చాలాసార్లు ఇవ్వడం జరిగింది. 1947 చోగ్యల్ సిక్కిం రాజు అనమాట. ఇతను ఏం చేస్తారంటే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే వాళ్ళందరూ భారతదేశంలో కలవడానికి సుముఖంగా ఉంటారు. ప్రభుత్వం వచ్చేసి భారతదేశంలోని జనాలందరూ కలిస్తే మన ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు వాళ్ళందరూ సిక్కింలోని ప్రజలందరూ ఒప్పుకుంటారండి భారతదేశం కలవడానికి. కానీ చోగ్యల్ రాజవంశం మాత్రం ఒప్పుకోడు. ఏందయ్యా నేను ఒప్పుకోను అంటాడు. ఒప్పుకున్నప్పుడు తర్వాత భారతదేశ ప్రభుత్వం మాటామంతి చేసిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. వాళ్ళు మన దేశాన్ని 1947 కాడి నుంచి 1975 దాకా భారతదేశంలో ఒక ప్రదేశంలాగా మాత్రమే ఉంటుంది. 1975లో 6వ రాజ్యాంగ సవరణ చేసి భారతదేశంలో 22వ రాష్ట్రంగా ఏర్పాటవుతుంది. ఎప్పుడు? ఆర్టికల్ 2 షెడ్యూల్ 1లో. నెక్స్ట్ వచ్చేసి 1961లో అండి. నెక్స్ట్ వచ్చేసి 1961లో అండి. 1961లో గోవా వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరు? పోర్చుగీస్ వారు గోవా వదిలేసి వెళ్ళిపోతారు. పోర్చుగీస్ వారు గుర్తుపెట్టుకోండి. పోర్చుగీస్ గోవా, పాండిచ్చేరి ఫ్రెంచ్. ఇది 1954లో జరుగుతుంది. 1954లో జరుగుతుంది. ఇది 1954లో జరిగితే దీన్ని 1962లో 14వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పాండిచ్చేరిని ఇండియాలో కలిపారు. 1954లో పాండిచ్చేరి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే 1962లో భారతదేశంలో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా కలిపారు. గోవాని 1961 వదిలేసి వెళ్ళిపోతే 1987లో 56వ రాజ్యాంగ సవరణ 25వ రాష్ట్రంగా గోవా ఎన్నికవ్వబడింది. వెళ్ళిపోవడం వల్ల
గోవాని మనం భారతదేశంలో ఒక భూభాగం మాత్రం ఉండిపోతుంది. తర్వాత 1987లో 56వ రాజ్యాంగ సవరణ చట్టం 56వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 56వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం భారతదేశంలో కలుపుకున్నాయి. ఇవన్నీ షెడ్యూల్ 1 ఆర్టికల్ 2 కింద వస్తాయి. ఆర్టికల్ 2 ఏ దేశం యొక్క ప్రాంతాన్ని కలుపుకోవడం కానీ లేదా ఇచ్చేయడం కానీ జరిగితే ఇవన్నీ ఆర్టికల్ 2 కింద వస్తుంది. ఆర్టికల్ 3 వచ్చేసి రాష్ట్రాల పునర్వివాహ చట్టం అంటారు. రాష్ట్రాల పేర్లు మార్చడం, రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చడం, రాష్ట్రాల యొక్క చిన్న రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగా చేయడం, పెద్ద రాష్ట్రాలను విడగొట్టి చిన్న రాష్ట్రాలుగా చేయడం. ఏపీ బైఫికేషన్ యాక్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఏపీ రెండు డివైడ్ చేశారు. సో ఈ విధంగా జరుగుతుంది ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 కంప్లీట్గా వేరే క్లాస్లో చెప్పుకుందాం, ఎందుకంటే ఇది చాలా పెద్దది అండ్ ఇది బిల్ ఎలా పాస్ చేస్తారో చెప్పాలి. ఇది పాస్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ మన ఆంధ్రలో గురించి చెప్పుకుందాం. మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఎలా జరిగింది, సో ఫజల్ కమిషన్ ఎలా వచ్చింది అని తర్వాత చెప్పుకుందాం మనం. సో షెడ్యూల్ 2 అండి. షెడ్యూల్ 1 అయిపోయింది, షెడ్యూల్ 2. షెడ్యూల్ వచ్చేసి షెడ్యూల్ 2 షార్ట్కట్లో రాస్తాను. షెడ్యూల్ 2 జలుబు చేసినప్పుడు భారత రాజ్యాంగం రీత్యా భారత రాజ్యాంగంలో పొందుపరచబడ్డ పదవుల యొక్క జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగంలోని పదవుల రీత్యా పదవుల యొక్క శాలరీస్ జీతాల గురించి తెలియజేస్తుంది. జీతాల గురించి తెలియజేస్తుంది. రాజ్యాంగంలో పదవులు అంటే ఏంటి? రాజ్యాంగంలో పదవులు అంటే ఏంటంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పిఎం, సీఎం, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తుల శాలరీస్, చీఫ్ జస్టిస్ శాలరీస్, కంట్రోల్ అండ్ ఆడిటర్ శాలరీస్, ఎలక్షన్ కమిషనర్ శాలరీస్ అండ్ సెక్రటరియట్ శాలరీస్. రాష్ట్రపతి శాలరీ 5 లక్షలు, 5 lakhs ప్లస్ అలవెన్సెస్, ప్లస్ భవనాలు అవి ఉంటాయి, వేరే అలవెన్స్లు ఉంటాయి. ఉపరాష్ట్రపతి 4 lakhs ప్లస్ అలవెన్సెస్. పిఎం ప్రధానమంత్రి గారు 2,80,000. సీఎం దీన్ని స్పెషల్గా చెబుతాను, లాస్ట్లో చెప్తాను. సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తికి 2,80,000. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి 2,50,000. మామూలు సుప్రీంకోర్టు యొక్క మామూలు ప్రధాన న్యాయమూర్తి కాకుండా, ప్రధాన జస్టిస్ కాకుండా వేరే వాళ్ళకైతే 2,50,000. సేమ్ ఇక్కడైతే 2,25,000. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్కి 2,50,000 మరియు ఎలక్షన్ కమిషనర్ 2,50,000. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ 2,50,000. ఎలక్షన్ కమిషనర్ కూడా 2,50,000 మాత్రమే, 2,50,000. గవర్నర్కి 3,50,000. 3,50,000 ఎవరికి? గవర్నర్కి. ఇవన్నీ ఈ పదవులు మొత్తం రాజ్యాంగంలో పొందుపరచబడినాయి అండి. అందరు గవర్నర్కి 3,50,000 ఇస్తారంటే ఎవరు? సెంట్రల్ టెరిటరీ వారికి 1,10,000. ఎక్కువ శాలరీ తీసుకుంటున్న ఏకైక సీఎం కేసీఆర్ గారు అండి, 4,10,000. సిక్కిం యొక్క అత్యంత తక్కువ సీఎం శాలరీ తీసుకుంటున్నది సిక్కిం అనుకుంటా, 1,10,000 సంథింగ్ తీసుకుంటున్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారికి 3,30,000 సంథింగ్ ఏదో తీసుకుంటున్నారు. సో ఇదన్నమాట మనకు రాజ్యాంగంలో పొందుపరచబడ్డ
పదవుల యొక్క జీతభత్యాలు ఇవి. వీటి గురించి తెలియజేస్తుంది ఏది? షెడ్యూల్ 2. షెడ్యూల్ 2 షెడ్యూల్ 3 రాజ్యాంగం పొందుపరచబడ్డ పదవులతో పాటు వారి యొక్క ప్రమాణ స్వీకారాన్ని తెలియజేస్తుంది. ఎవరు? ప్రధానమంత్రి మరియు ప్రధాన మంత్రి మండలి ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి వీరి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలియజేస్తుంది. ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి, ఈయన ఎవరు సేవించేది గవర్నర్. సో వీళ్ళ యొక్క ప్రమాణ స్వీకారాన్ని గురించి తెలియజేస్తుంది అనమాట. ఏంది? ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 కాదు, షెడ్యూల్ 4 భారతదేశంలో రాజ్యసభ స్థానాల సంఖ్యను తెలియజేస్తుంది. రాజ్యసభ సభ్యుల స్థానాల సంఖ్యను తెలియజేస్తుంది. దీన్ని ఎగువ సభ అంటారండి. రాజ్యసభని ఎగువ సభ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎగువ సభ 6 ఏళ్ళు ఉంటుంది, 6 years ఉంటుంది. 6 years ఇది. రాజ్యసభకు అంతం ఉండదు. లాస్ట్ ఇయర్ ఇచ్చిన క్వశ్చన్ ఇది. అంతం ఉండదు అసలు యాక్చువల్గా, ఎందుకంటే పోతానే వస్తూనే ఉంటారు అనమాట. అంతం ఉండదు. 6 years ఇది. మన దేశంలో ఎక్కువ రాజ్యసభ సీట్లు కలిగిన స్టేట్ వచ్చేసి యూపీ, ఉత్తరప్రదేశ్ 31. ఆ తర్వాత మహారాష్ట్ర 19. ఆ తర్వాత తమిళనాడు 18. ఏపీ 11. ఏపీ 11. తెలంగాణ 7. కేరళ 9. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న తెలుసుకోవడం మంచిదని ముందు ఫస్ట్. కేరళ. కర్ణాటక 12. అన్నీ మన చుట్టుపక్కల అయిపోయినాయిగా. ఓకే. సో ఏపీ 11 అంటే 11 ఉన్న వేరే రాష్ట్రాలు ఏ అంటే గుజరాత్ 11. మధ్యప్రదేశ్ 11. అది తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏ అంటే మిజోరాం, మేఘాలయ, గోవా, పాండిచ్చేరి, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, వీళ్ళందరికీ ఏంటంటే అండి ఒక సీట్ ఉంటుంది అనమాట, రాజ్యసభ సీటు. కేరళకి 9, కర్ణాటక 12, గుజరాత్కి 11, మధ్యప్రదేశ్కి 11, తెలంగాణకి 7, ఆంధ్రాకి 11, తమిళనాడుకి 18, మహారాష్ట్రకి 19, ఉత్తరప్రదేశ్కి 31. సో రాజ్యసభ స్థానాల సంఖ్య తెలుస్తుంది. ఏ రాష్ట్రం నుంచి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది షెడ్యూల్ 4 చెబుతుంది అనమాట. షెడ్యూల్ 5 ఏంటంటే అండి భారతదేశంలోని ఏ మూల అయినా కూడా భారతదేశంలోని ఎస్సీ ఎస్టీ జనాభా ఎక్కడుంటుందో వారికి ప్రత్యేక పరిపాలన శాఖను కేటాయిస్తుంది. దాన్నే షెడ్యూల్ 5 అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగాల్యాండ్, మిజోరాం, అరుణాచల్, త్రిపుర, ఇవన్నీ ఏంటంటే అండి ఎస్సీ ఎస్టీలు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ మతాలు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఎక్కడైతే ఉంటారో వారి యొక్క ప్రత్యేక పరిపాలనా విధానాన్ని తెలియజేసేదే షెడ్యూల్ 5. షెడ్యూల్ 6 వచ్చేసి ఏ రాష్ట్రంలో అయితే ఎక్కువగా ఉంటారో, ఏ రాష్ట్రంలో అయితే
ఎస్సీ మరియు ఎస్టీ యొక్క జనాభా ప్రాతిపదికన ఎక్కువ ఉంటారో వారి యొక్క ప్రత్యేక పరిపాలన కేటాయిస్తుంది అనమాట. వారి యొక్క రాష్ట్రం యొక్క ప్రత్యేక పరిపాలనా విధానాన్ని తెలియజేస్తుంది. షెడ్యూల్ 6 ఇది దేశం, ఇది స్టేట్ అనమాట, అంతే, వేరియేషన్ ఏం లేదు. షెడ్యూల్ 7 వచ్చేసి కేంద్ర మరియు రాష్ట్రానికి ఉన్న అధికారాన్ని తెలియజేస్తుంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు చూస్తుంది అన్న. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ప్రస్తుతానికి కేంద్రానికి ఎన్ని ఉన్నాయి? 61 స్టేటు, కేంద్రానికి వచ్చేసి 100, 52 ఉమ్మడి జాబితా. ఇవి మూడిట్లో రాని ఏమిటండి? అవశిష్ట అధికారం. ఉమ్మడి జాబితా రాష్ట్రం, కేంద్రం. సో కేంద్రానికి 100, రాష్ట్రానికి 61, ఉమ్మడి జాబితా 52. ఇవన్నీ కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఇది షెడ్యూల్ 7లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ బిట్. షెడ్యూల్ 7. ఇవి 3 కాకుండా వచ్చేది అవశిష్ట అధికారాలు అంటారు. షెడ్యూల్ 8 ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా దిగే బిట్. ప్రతి కానిస్టేబుల్ ప్రతి పేపర్ దిగే బిట్ అనమాట. ఇది ఎలా దిగుతుంది అంటే జాతీయ భాషలు. ఇది జాతీయ భాషలు గురించి చెబుతుంది అనమాట. జాతీయ భాషలు ఎన్ని? 22. సో భారతదేశం గుర్తించబడ్డ జాతీయ భాషలు అంటే 22 ఉన్నాయి. అది నేను చూద్దా అవి కూడా ఏందయ్యా అంటే జాతీయ భాషలు, జాతీయ భాషలు ఎన్ని? 22. హిందీ తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం. మన సౌత్ ఇండియా వచ్చేసి 4 ఉన్నాయండి. తెలుగు, కన్నడ, తమిళం. నేను రాసింది కూడా తమిళలాగే ఉందండి. తమిళం, మలయాళం, కేరళ, మలయాళం. ఇది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, సౌత్ ఇండియా. ఇవి కాకుండా BGAG, అస్సాం, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబ్, మరాఠీ, ఒడిస్సీ. ఇవన్నీ 14 లాంగ్వేజ్లు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 15 వచ్చేసి సింధీ. 1967లో 21వ రాజ్యాంగం సవరణ ప్రకారం 15వ భాషగా చేర్చారు. ఏంది? సింధీని. ఎన్నో భాషగా ఇచ్చారు? సింధీని 15వ భాషగా. తర్వాత కొంకణి అంటారు. కొంకణి. మణిపురి, KMNN. నేపాలి. ఇవన్నీ ఈ 3 లాంగ్వేజ్లు 1992లో 1991వ రాజ్యాంగ సవరణ ప్రకారం చేశారు. కొంకణి, మణిపురి, నేపాలి 1992లో 71వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం చేశారు. తర్వాత బోడో, మైథిలి, సంతాలి, బోగ్డా, డోగ్రీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. సో ఈ భారతదేశ జాతీయ భాషలు అనమాట.
ఇవి 2003 ఇవి 2003లో 92వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 92వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం జరిగింది. ఇది 71. సో ఈ జాతీయ భాషలు అంటారు అన్నమాట. 22 భాషలు. షెడ్యూల్ 9 పెద్ద విషయం కాదు. షెడ్యూల్ 9 భారతదేశంలో మొట్టమొదటిసారి అమెండ్మెంట్ జరిగింది షెడ్యూల్ 9లో. అంటే భూపరిధి చట్టాలు, భూపరిధి మరియు ఈ ఉంటుంది కదండి జమీందారు భూపరిధి చట్టాలు, జమీందారీ పద్ధతి జమీందారీ విధానం రద్దు. విధానం రద్దు. భూపరిధి చట్టాలు మరియు జమీందారీ విధానం రద్దు 1951లో మొట్టమొదటి భారత రాజ్యాంగ సవరణ చట్టం, ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం భూపరిధి చట్టాలు, జమీందారీ విధానం. షెడ్యూల్ 9. షెడ్యూల్ 10 అందరూ తెలిసిన విషయమే. ఏంటంటే రాజీవ్ గాంధీ గారు చేశారండి. రాజీవ్ గాంధీ గారు చేశారు. ఇది 1985 52వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏంటంటే అండి పార్టీ ఫిరాయింపుల చట్టం గురించి తెలియజేస్తుంది. ఫిరాయింపుల గురించి తెలియజేస్తుంది చట్టం. ఏం తెలియజేస్తుంది? షెడ్యూల్ 10. షెడ్యూల్ 11, షెడ్యూల్ 12. 11 వచ్చేసి పంచాయతీరాజ్ వ్యవస్థ. పంచాయతీరాజ్ వ్యవస్థ. ఇది నగరపాలక వ్యవస్థ. నేను తెలుగు అండి రాస్తుంది, తమిళం కాదు, అసలు అర్థం చేసుకోండి. 1992 73వ రాజ్యాంగ సవరణ చట్టం. 1992 74వ రాజ్యాంగ సవరణ చట్టం. 29 అంశాలు, 18 అంశాలు. సో 12 నగరపాలక వ్యవస్థ గురించి తెలియజేస్తుంది, 11 పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి చెప్తుంది. సో నేను ఎందుకు చెప్పానంటే నిన్న అంశాలు చెప్పాను కాబట్టి ఏ దేశంలో స్వీకరించని చెప్పాను కాబట్టి ఈరోజు చెప్పానండి. రేపటి నుంచి యాజ్ యూజువల్గా ఇంకా లక్షణాలు చెప్పేసుకొని ప్రాథమిక హక్కులు ఇవి చెప్పేసుకొని తర్వాత రాష్ట్రపతి వీటిలో వెళ్ళిపోదాం. ఓకేనండి. కేటీ అని చెప్పాను.